నమస్తే శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం నవంబర్ మాసం 2024, 2025 మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది, వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సూచనలు, పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ధనం ఎంత సంపాదించినా ఆదాయానికి మించిన ఖర్చులు కనిపిస్తున్నాయి. తలచిన కార్యములకు ఆటంకాలు, వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు, కలిసి రావకపోవడము, నమ్మిన వ్యక్తుల ద్వారా మోసము, దగ అయ్యే అవకాశం కనబడుతోంది. చోర భయము, ఎంత మంచిగా ఉందామనుకున్నా పేచీలు చిక్కులే వస్తాయి తప్ప మీకు అనుకున్నంత మంచి పేరైతే రాదు. వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు కలుగుతాయి. కాలయాపన జరుగుతుంది. సంపాదించుకున్న సొమ్ము దొంగల పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే పిత్రార్జిత ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చే అవకాశంగా ఉంది. తగు జాగ్రత్త తీసుకోండి. మత సంబంధమైన వ్యవహారాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. సంతానపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రుల మధ్య విరోధాలు, ఇతరుల వ్యవహారంలో కలగజేసుకోవడం వల్ల లేనిపోయిన చిక్కులు, అపనిందలు పడే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత మటుకు వాటికి దూరంగా ఉండడమే మంచిదిగా చెప్పడం జరిగింది. శరీరానికి ఆరోగ్యము బాధలు కొంచెం ఉంటుంది కాబట్టి శరీరానికి సంబంధించిన జాగ్రత్తలు, ఆరోగ్యానికి సంబంధించిన నియమ నిబంధనలు చూసుకోవడం మంచిది. తర్వాత పనిముట్ల వలన దెబ్బలు తగిలే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే షార్ప్గా ఉండే పనిముట్లు ఉపయోగిస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉపయోగించినట్టయితే ఆ దెబ్బల నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. తర్వాత ఎముకలకు సంబంధించిన రుగ్మతలు కానీ ఎముకలు బ్రేక్ అయ్యే అవకాశం కనపడుతోంది కాబట్టి చాలా నిదానంగా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. తరువాత బంధుమిత్రుల మధ్య విరోధాలు, విభేదాలు వస్తాయి కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎటువంటి సలహాలను మీ బంధువులకు కానీ మిత్రులకు కానీ కుటుంబంలో కానీ ఇవ్వకపోవడమే చాలా మంచిది. తరువాత కోర్టు వ్యవహారాల్లో కానీ లేదా ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఈ మాసం అంతా స్తబ్దుగా ఉండడమే మంచిది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కలిసి వచ్చే అవకాశంగా కనపట్టలేదు కాబట్టి ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సిందిగా సూచన జరిగింది. అయితే ఈ రాశి యొక్క స్త్రీలకు అంత అనుకూలంగా లేని సమయం కాబట్టి మీరు ఏ పనులు చేసినా ఆటంకాలు ఎదురయ్యేటట్టుగా కనబడుతోంది. ప్రేమ వ్యవహారాలు ఫలించకపోవచ్చు. వివాహాలు లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ మాసంలో మానేసుకుంటే మంచిది. సంతానపరంగా కూడా మీకు చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారి మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. సంతానం ఉన్నవారైతే కనుక మీ పిల్లల యందు కొంచెం శ్రద్ధ పెట్టి సూపర్విజన్ చేసుకోండి. వాళ్ళు ఎటు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది జాగ్రత్తలు చూసుకోండి. తర్వాత ఉద్యోగాల్లో ఉండే వారికి అయితే అధికారుల యొక్క వేధింపులు, మీ చుట్టుపక్కల సహోద్యోగుల వల్ల కొంచెం చిరాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సమన్వయంగా సమయోచితంగా ప్రవర్తించండి. తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట తోలకుండా ఒకంత తలవొగ్గి ఉండడమే మంచిది అని చెప్పడం జరిగింది. మనశ్శాంతికి లోపం కలుగుతుంది కాబట్టి ఏ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది. ఆరోగ్యము అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆయా రంగాల వారకు ఎలా ఉండబోతోంది చూద్దామన్నమాట. విద్యార్థులకు విద్య యందు ఆసక్తి తక్కువగా కనపడడం వల్ల ర్యాంకులు సాధించే అవకాశం లేదు. ఒకంత ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు మనస్తాపానికి గురి చెందకుండా దానికన్నా ముందే మీరు ఎగ్జామ్స్ రాసేదానికన్నా ముందే గణపతి ప్రార్థన చేసుకొని సరస్వతి పూజ చేసుకొని కానీ మీరు వెళ్ళినట్టయితే ఫెయిల్ అయ్యే బదులు పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీరు నిత్యం జపించుకున్నట్టయితే ఆ ఒకంత బాధ కూడా మీకు లేకుండా ఉంటుంది. తర్వాత శ్రద్ధగా పట్టుదలతో కనుక చదివినట్టయితే కనుక
పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్న కాలేజీలో సీటు వస్తుంది. ప్రవేశ పరీక్షలు ఏవైనా ఉంటే కనుక ఆ ప్రవేశ పరీక్షలకు చేసే ముందు గణపతికి సంబంధించిన పూజలు కానీ, నైవేద్యాలు కానీ, ఆలయ సందర్శనాలు కానీ చేసి కనుక మీరు చేస్తే, గరికమాలు సమర్పించడం కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న పరిహారాలు చేసి మీరు ఆ ప్రయత్నం చేసినట్టయితే మీకు విజయం చేకూర్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు బాధ్యతలు ఎక్కువయ్యి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఒకంత బాధ్యతను తగ్గించుకుని లేదా వాయిదా వేసుకున్నట్టయితే మానసిక ఆందోళన అనేది కొంచెం దూరం అవుతుంది. తర్వాత ఇష్టం లేని ప్రదేశాలకు మీకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు రంగం వారికి అంటే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తరచూ మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ బ్రాంచ్ నుంచి ఆ బ్రాంచ్కి అనుకోవచ్చు, లేదా వేరే చోటకు కావచ్చు. ఇలాగా ఫ్రీక్వెంట్గా మార్పులు జరిగే అవకాశం ఉంది. తర్వాత పాత బకాయిలు కానీ, ఏరియర్స్ కానీ ఏమైనా ఉంటే మీకు ఈ మాసంలో వచ్చే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు 2 పంటల్లోనూ అత్యధిక లాభాలు కనబడుతున్నాయి. విశేషమైన దిగుబడి కూడా మీ చేతికి అందుతుంది కాబట్టి మీరు నిరాశ చెందకుండా, గతంలో నిరాశ చెంది ఉంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండండి. తర్వాత పెట్టుబడుల మీద ఎక్కువ శ్రద్ధ చూపించండి. అంటే ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించండి. లాభాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పెట్టుబడి పెడితే అది ఒక రకంగా మనకి ఇన్వెస్ట్మెంటే కాబట్టి మీకు సమయానికి ఆదుకుంటుంది. అయితే రుణాలు, లోన్లు చేయవలసిన అవసరం కనబడుతోంది కాబట్టి దేనికి ఎంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకే ఇచ్చి తగుమాత్రంగానే లోను తీసుకుంటే కనుక ఎక్కువ నష్టపోయే అవకాశము లేదంటే ఎక్కువ బాధపడే అవకాశము మీకు కనపడదనమాట. అంటే రుణాల విషయంలో జాగ్రత్త వహించాలి అని చెప్తున్నాను. తర్వాత వ్యాపారస్తులకు జాయింట్ వ్యాపారాలు చేసే వారిలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి వారితో ఒకంత జాగ్రత్తగా మసలుకోండి. తర్వాత సరుకులు నిల్వ చేసే వారికి నష్టంగా గోచరిస్తోంది కాబట్టి ఎక్కువగా మీ తాహతుకు మించినంత నిల్వకి వెళ్ళకండి. కొంచెం తక్కువే తీసుకోండి కానీ ఎక్కువగా తీసుకోకండి ఈ మాసంలో. తర్వాత పెద్ద పెద్ద వ్యాపారాల జోలికి పెడదామనో లేదంటే ఎక్స్పాన్షన్ చేద్దామనో లేదంటే బ్రాంచీలు పెడదామనో అనే ఆలోచన ఉంటే కనుక అది ఆ ఆలోచన ఈ మాసంలో విరమించుకోండి. పెట్టుబడుల దిశగా అసలు ఈ మాసంలో మీరు ఏ ప్రయత్నాలు చేయవద్దు. తర్వాత కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళకి, కొత్తగా ఈ వ్యాపార రంగంలోకి రావాలి అని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళు మాత్రము ప్రథమార్థంలో మీరు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో ఆలోచించుకోండి. ద్వితీయార్థంలో దానికి సంబంధించిన పనులను నెరవేర్చుకోండి, మీకు సక్సెస్ అవుతుంది. తర్వాత క్రీడాకారులకు, కళాకారులకు, సినీ, టీవీ, నటీనట వర్గం వారికి ఆదాయము సామాన్యంగా ఉంటుంది. మీకు లభించే పాత్రలు కూడా అనుకున్న పాత్రల కన్నా వేరే పాత్రలు వచ్చే అవకాశంగా కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు కానీ, ఆదాయం కానీ, పారితోషికం కానీ ఈ మాసంలో మీకు దొరకదు. యాక్టర్లకు నూతన అవకాశాలు వచ్చే ఇది తక్కువగా ఉంది కాబట్టి ఈ మాసంలో మీరేమీ ప్రయత్నాలు చేయకండి. తర్వాత కాంట్రాక్టుదారులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి ఈ మాసంలో మీరు పెద్ద కాంట్రాక్టుల జోలికి వెళ్ళకండి. తరువాత పెట్టుబడులు పెడదాము అని అనుకున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మాసంలో అంతగా కలిసి రాదు కాబట్టి కొత్త వెంచర్లు జోలికి వెళ్ళవద్దు. తర్వాత ఈ మాసంలో చెప్పదగిన సూచన ఏంటంటే మీరు ఉన్న దాంట్లోనే ఉండవలసిందిగా ప్రత్యేకమైన సూచన. కొత్తవి ఏవి ప్రారంభించవద్దు. తర్వాత బిల్లులు, మీకు గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులు ఈ మాసంలో రావడానికి కొంచెం ఆలస్యం పడుతుంది. లేబర్లతో కొంచెం జాగ్రత్త వహించండి, వారి వల్ల చిక్కులు వచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత రాజకీయ రంగం వారికి గడప గడపకు వెళ్లే కార్యక్రమాలు మీకు అవమానాలు ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి ఈ మాసంలో మీరు ఆ ప్రయత్నాలు చేయకండి. అధిష్టానం యొక్క ఒత్తిళ్లు మీకు చాలా ఎక్కువగా అవుతుంది. వారికి లొంగిపోయే పరిస్థితి, అంటే వారికంటే ఆ ఒత్తిళ్లకి లొంగిపోయే పరిస్థితి రావచ్చు. కొంచెం సమయాన్ని, సంయమనాన్ని, ఓర్పుని వహించవలసిందిగా సూచన. అయితే కొత్తగా ప్రవేశించాలి అని అనుకున్న వాళ్ళు అసలు ఈ మాసమే ఆ ప్రయత్నాన్ని విరమించుకోండి. ఇప్పుడు పాదాల వారీగా అంటే నక్షత్రాల వారీగా సూచనలు, పరిహారాలు ఏంటో చూద్దాం. ముందుగా డిసెంబరు
మాసము 2024, 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు వీరికి లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా, కొత్తవి చెయ్యాలన్నా, శుభకార్యాలు చేయాలన్నా ఈ మాసంలో మీరు కనుక ప్రయత్నం చేస్తే అన్ని విధాల అనుకూలంగా కనపడుతుంది. తర్వాత గ్రహశాంతి కోసము మంగళవారం రోజున కేజీ కందులు కానీ లేదా కందిపప్పును కానీ దానంగా ఇవ్వాలి. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 2, 3, 4, 6. అదృష్ట వారాలు మంగళ, బుధ, శనివారాలు. కాబట్టి ఈ అదృష్ట వారాలతో ఆ అదృష్ట సంఖ్యలను చూసుకుంటూ ఏ పని ప్రారంభించాలన్నా ముందుకి దిగ్విజయంగా వెళ్ళండి. తర్వాత స్వాతి నక్షత్రం వారు వీరికి అక్టోబర్ నెల 2024, 2025లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మాసాలు అన్ని విధాలా యోగదాయకంగాను, లాభదాయకంగాను, యోగ్యంగాను ఉన్నాయి. కాబట్టి మీరేదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, కీలకమైన పనులు చేపట్టాలన్నా, శుభకార్యాలు చేయాలన్నా ఈ మాసం మీకు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మీ యొక్క గ్రహానికి శాంతి కోసము శనికి అంటే శనేశ్వరుడికి కేజింపావు మినుములు దానంగా ఇచ్చినట్లయితే శనివారం రోజు దానంగా ఇవ్వాలి. తర్వాత మీ యొక్క అదృష్ట సంఖ్యలు 3, 4, 5, 6. అదృష్టమైన వారాలు ఆది, మంగళ, బుధవారాలు. కాబట్టి ఈ అదృష్ట వారాలలో ఈ సంఖ్యలను ఉపయోగించుకుని మీరు ఏ పని తలపెట్టాలన్నా దిగ్విజయంగా చేసుకోవచ్చు. తదుపరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి అక్టోబర్ 2024, 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలు అన్ని విధాలా యోగదాయకంగాను, యోగ్యంగాను, లాభదాయకంగాను ఉన్నాయి. కాబట్టి మీరు ఈ మాసాలని దృష్టిలో పెట్టుకుని ఏ కొత్త పనిని ప్రారంభించాలన్నా, ఏ పనిని చెయ్యాలన్నా, లేదా ఏ వ్యాపారాలు చేయాలన్నా, మీ కార్యక్రమాలు ఏవైనా ఉంటే కనుక ఈ మాసాల్లో మీరు ప్రారంభం చేసుకోవచ్చు. అనుకున్న దానికన్నా విజయం ఎక్కువ సాధించే అవకాశం కనబడుతోంది. మరింత లాభదాయకంగా ఉంది. కాబట్టి మీరు ఈ పనులు చేసుకోండి. అయితే మీరు గ్రహశాంతి కోసము గురువారం నాడు కేజింపావు శనగలు దానంగా ఇవ్వండి. మీ యొక్క అదృష్ట సంఖ్యలు 3, 4, 6, 7. అదృష్ట వారాలు ఆది, సోమ, మంగళవారాలు. కాబట్టి ఈ వారాలను ఉపయోగించుకుని అదృష్ట సంఖ్యలతో మీరు పనిని ప్రారంభించుకోండి. మొత్తంగా ఈ రాశి వారు అంటే ఈ రాశిలో ఉండే నక్షత్రాల వారు, నక్షత్రాలు మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళు ఈ రాశిలో ఉండేవారు ఏం చేస్తారు అంటే గురువుకి, కేతువుకి జపాలు, దానాలు చేసుకోండి. మృత్యుంజయ జపము, శ్రీకృష్ణుడు, సాయినాథుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఆలయాలను దర్శించండి, పూజించండి. విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణ వచ్చిన వాళ్ళు చెయ్యండి. లేని వారు నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళు పారాయణను ఉదయము, సాయంత్రము ఒక్కసారి వినండి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర మంత్రం కానీ పఠించవలసిందిగా ప్రత్యేకమైన సూచన. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు నలుపు, తెలుపు, నీలము, ఆకుపచ్చ. మీరు ఎక్కడికి ఏ కీలకమైన పని గురించి వెళ్ళాలన్నా, ఏ శుభకార్యానికి వెళ్ళాలన్నా ఈ రంగులు ఉండేటట్టుగా మీరు ప్లాన్ వేసుకొని ప్రణాళిక ప్రకారమో లేకపోతే మీకు అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకుని ఇవి ధరించవచ్చు. ఈ రాశి వారు పాటించవలసిన మంత్రము ఓం తత్వ నిరంజన్ తారక రామాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా వీలున్న సమయంలో ఉదయం కానీ, సాయంత్రం కానీ పఠించండి. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు ప్రత్యేక సూచన, స్నానం చేసి శుభ్రంగా మంచి బట్టలు వేసుకుని అప్పుడు మాత్రమే, ఉదయమైనా సాయంత్రమైనా అప్పుడు మాత్రమే మీరు ఈ మంత్రాన్ని పఠించండి. ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్రపరంగా ప్రతి గ్రహము చరిస్తూ ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు. అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి అని చెప్పేది కాదు. ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు, ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు. ఇవి గోచార ఫలితాలు, అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్ధంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు. ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి, అది అందులో ఇలా చెప్పారు, నాకు ఇలా జరగట్లేదు, ఇది తప్పు, అది కాదేమో అని జ్యోతిష శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా. ఇది
పేరుని బట్టి చెప్పేది కాదు. ఇది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే. కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి, భయపడకండి. సంతోషపడండి, బాగుంటుంది. కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి. ఎందుకంటే మనకి పంచాంగంలో దృక్సే పంచాంగం కానీ లేదా ఏ జ్యోతిష శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు, మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు. కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి. మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకుని, పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు, జరిగింది అని అనుకోవద్దు. మీకు కావలసిన విషయాలను చెప్పటం కోసం ఎవరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది. జ్యోతిష శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే. దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది. దీనిలోని తప్పొప్పులను ఎంచకుండా, నెగిటివ్స్గా ఆలోచించకుండా, ఎవరిని దూషించకుండా, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. పండితులు చెప్పేది ఎప్పుడూ సమంజసమయ్యే ఉంటుంది. అన్నీ చూసుకునే చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు. మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను.